అందరికీ నమస్కారం. ఇక్కడ మనకు కనబడుతున్న డ్రోన్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. ఇది పాస్ట్ 1 year నుంచి అయితే మార్కెట్ లో ఉంది. ఈ మోడల్ ఏదైతే ఉందో NV20, ఈ మోడల్ పేరు వచ్చేసరికి NV20. ఇది 20 లీటర్స్ కెపాసిటీ డ్రోన్. మార్కెట్ లో ఉన్న 20 లీటర్స్ కెపాసిటీ అన్ని డ్రోన్ల కంటే దీని ధర ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం 10 లీటర్స్ డ్రోన్ ఏదైతే మనం కొంటున్నామో దాని ధరలోనే ఈ 20 లీటర్స్ డ్రోన్ అయితే మనం ఇస్తున్నాం. అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి 3,50,000 మాత్రమే. ఆ 3,50,000 మీకు ఒక సింగిల్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ అంటే 14S స్మార్ట్ బ్యాటరీ వస్తుంది. అలాగే దీనికి స్మార్ట్ ఛార్జర్ కూడా వస్తుంది. 4 పోర్ట్ స్మార్ట్ ఛార్జర్ కూడా వస్తుంది. అలాగే రిమోట్ ఇది చూసుకున్నట్లయితే మనకి T12 రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకి FC ఏదైతే ఉందో FC మనకి V9 FC అడ్వాన్స్ V9 FC అయితే ఇస్తున్నాము. అలాగే దీని నాజిల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం దీంట్లో సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అయితే యూస్ చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే నేను ఇప్పటి వరకు చెప్పిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 3,50,000 ఒక బ్యాటరీ, ఒక స్మార్ట్ ఛార్జర్ మొత్తం కలిపి 3,50,000 మాత్రమే ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ నుండి అయితే చాలా మంది అయితే ఈ డ్రోన్ తీసుకున్నారు. ఎందుకని ఈ డ్రోన్ తీసుకున్నారంటే ఈ డ్రోన్ చాలా కాంపాక్టబుల్ మోడల్, చాలా చిన్నగా ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు మనం ఈజీగా బైక్ మీద అయితే ట్రావెల్ చేసుకుని నేనైతే తీసుకెళ్లిపోవచ్చు. దీనికోసం మనం విడిగా కారు కొనుక్కోవడం అంత పెద్ద స్పేస్ కోసం అయితే దీనికైతే అంత ఎక్కువ స్పేస్ అయితే ఉండదు. కేవలం మనం బండి మీద అయితే ఈ డ్రోన్ ని తీసుకెళ్లిపోవచ్చు. అలాగే ఈ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే చాలా స్టైలిష్ డిజైన్ అయితే ఉంటుంది. దీంట్లో బ్యాటరీ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీకి విడిగా ఒక స్లైడింగ్ కంపార్ట్మెంట్స్ అయితే ఇస్తారు. ఆ స్లైడింగ్ కంపార్ట్మెంట్ లో మనం బ్యాటరీ పెట్టేసుకుని అలాగే దీనికైతే మనకి AS150 ప్లగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ AS150 ప్లగ్ ఏదైతే ఉందో బ్యాటరీ కనెక్టర్ మనం దాంట్లో పెట్టుకోవచ్చు. ఈ స్లైడింగ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఓన్లీ ఇప్పటి వరకు ఏ డ్రోన్ లో చూసుకున్నా కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఈ మోడల్ లో మాత్రమే ఇచ్చారు. దీంట్లో మోడల్ మనం చూసుకున్నట్లయితే X9+ మోడల్ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి మనకి ప్రొపెల్లర్ వచ్చేసరికి 36 ఇంచ్ ప్రొపెల్లర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 X9+ మోడల్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ఈ 20 లీటర్స్ కెపాసిటీ అయితే లిఫ్ట్ చేయగలుగుతాయి. అలాగే దీంట్లో మనం ట్యాంక్ చూసుకున్నట్లయితే ట్యాంక్ కూడా మనం ఈజీగా స్వాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ జల్లుకోవడానికి మనం సీడ్స్ పెడర్ గానీ ఇంకా DAP గానీ యూరియా గానీ జల్లుకోవాలనుకుంటే మనం ఈ ట్యాంక్ తీసి ఈజీగా మనం ఫెర్టిలైజర్ ట్యాంక్ అయితే పెట్టుకోవచ్చు. వితౌట్ ఎనీ స్క్రూ ఫిట్టింగ్ అయితే దీంట్లో స్క్రూ ఫిట్టింగ్ అని ఏమి ఉండదు. ఓన్లీ స్లైడింగ్ బార్స్ మాత్రమే ఉంటాయి. ఆ గైడ్ వెయిన్స్ లోంచి ఈ ట్యాంక్ పీకేసి మళ్ళీ మనకు కావాల్సిన ట్యాంక్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ మోడల్ ఓపెన్ చేసినప్పుడు కూడా చిన్నగా ఉండటం వల్ల మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే వైర్లు, స్తంభాలు, చెట్లు ఎక్కువ ఉంటాయి. మన కస్టమర్లు కూడా ఈ 20 లీటర్స్ డ్రోన్ తీసుకున్నది కూడా ఎక్కువ మంది తెలంగాణ నుంచే తీసుకున్నారు. ఈ డ్రోన్ లో మనకి ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్ ఇవ్వడం వల్ల దీని సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. మనం చెట్ల మధ్యలోంచి కానీ వైర్ల కింద నుంచి కానీ అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. మనం వేరే ఎక్సైట్ డ్రోన్లు కానీ ఇంకా X9 డ్రోన్లు కానీ ఎక్సాకాప్టర్లు చూసుకున్నట్లయితే దానికి మనకి బార్స్ అటాచ్మెంట్ పెట్టుకుని స్ప్రేయింగ్ నాజిల్ ఎక్కువ పెట్టుకుంటే మనం ఈజీగా చెట్ల మధ్యలోంచి వెళ్ళదు. ఇది చూసుకున్నట్లయితే మనకి ఎటు కావాలంటే అటు చిన్న స్పేస్ తక్కువ తీసుకునేది కాబట్టి మనం పొలంలో చెట్లను తప్పించుకుంటూ ఈజీగా అయితే స్ప్రే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం మిగతా డ్రోన్ లో చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్లేట్ ఏదైతే ఉందో ట్యాంక్ మీద ఉంటుంది. ఆ బ్యాటరీ ప్లేట్ బయటికి తీసుకుని మనం బ్యాటరీస్ అయితే పెట్టుకుని దానికి మళ్ళీ వెల్క్రోమ్ వేసుకుని మళ్ళీ ట్యాంక్ మీద పెట్టుకోవాలి. కానీ ఈ డ్రోన్ లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ బ్యాటరీ డైరెక్ట్ గా మనం ఈ కంపార్ట్మెంట్ లో పెట్టేసుకుని దీని ప్లగ్ ఏదైతే ఉందో మనం ప్లగ్ ఇన్ కూడా చేసుకుంటే ఈజీగా అయితే మనకి ఉంటుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో ఈ డ్రోన్ లో ప్రతిదీ పాజిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో కొన్ని డిసడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి. ఈ డ్రోన్ పొరపాటున పడితే ఓన్లీ ప్రొపెల్లర్స్ ఎరగడం జరుగుతూ ఉంటది. ఒకసారి ఇంకా గట్టిగా పడిందంటే ఆర్మ్ జాయింట్లు ఏదైతే ఉందో బ్రేక్ అవుతుంది. చాలా మంది అయితే ఈ డ్రోన్ సేల్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర అయితే స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్ గా ఉండవు. అలాగే మనం కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మన దగ్గర కాస్ట్ ఏదైతే ఈ వీడియోలో నేను చెప్పానో మీరు వేరే కంపెనీల దగ్గర కంపేర్ చేసుకుని ఆ కాస్ట్ మీకు కంఫర్టబుల్ గా ఉందో లేదా అని కంపేర్ చేసుకుని అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో మనకైతే కొత్త ఫ్రేమ్ G18 అయితే వచ్చింది. దీనికంటే మనకు కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా బాడీ అంతా ఎలా అయితే వస్తుంది. దీంట్లో మనం చూసుకున్నట్లు ఆర్మ్ జాయింట్లు క్రాష్ అయినప్పుడు ఆర్మ్ జాయింట్లు కూడా ఎరుగుతూ ఉంటాయి. దాంట్లో చూసుకున్నట్లయితే మీకు మెటల్ ఏదైతే ఉందో అది ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల బ్రోకబుల్ పార్ట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో ఎవరైతే స్టాండర్డ్ అండ్ లాంగ్ డ్యూరబిలిటీ ఫ్రేమ్ కోసం చూసుకుంటున్నారో వాళ్ళైతే G18 ఫ్రేమ్ కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది అయితే ఎక్సాకాప్టర్లు X9 ఎక్సాకాప్టర్ 10 లీటర్స్ కెపాసిటీ డ్రోన్లు అయితే ఎక్కువ మంది తీసుకోవడం లేదు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 10 లీటర్స్ ప్రైస్ రేంజ్ అయితే ఏదైతే ఉందో దాంట్లోనే మనకి 20 లీటర్స్ డ్రోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మోడల్ ని బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఈ NV20 మనకైతే తక్కువ ప్రైస్ లోనే దొరుకుతుంది. అలాగే G18 చూసుకున్నట్లయితే దీనికంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి లైట్ గా ఫ్రేమ్ లో అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనం 10 లీటర్స్ కి 20 లీటర్స్ డ్రోన్ కి కంపేర్ చేసుకున్నట్లయితే 10 లీటర్స్ లో మనం ప్రతి ఎకరానికి దించుకుని మనం అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ 20 లీటర్స్ ఏదైతే ఉందో ఒకసారి మనం 20 లీటర్స్ ఫిల్ చేస్తాం. ఈ 20 లీటర్స్ తోనే మనం ఒకేసారి 2 ఎకరాలు అయితే మనం స్ప్రే చేస్తాం. అలాగే మనం బ్యాటరీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ బ్యాటరీస్ ఏదైతే ఉందో ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే 4 ఎకరాల వరకు అయితే ఈజీగా అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మీరు మార్కెట్ లో ఉన్న అన్ని మోడల్స్ చూస్తుంటారు. అలాగే మన దగ్గర ప్రతి మోడల్ మన దగ్గర డెమోకి అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీరైతే మా దగ్గరకు వచ్చి డెమో చూడొచ్చు. మీకు కావాలైతే కొటేషన్ కూడా తీసుకుని
చేసుకుని వేరే వాళ్ళతో కంపేర్ కూడా చేసుకోవచ్చు, మన కాస్టింగ్ తక్కువ ఉందా లేదా అన్నది. అలాగే మన కాస్టింగ్ తక్కువతో పాటు మీకు సర్వీస్ అనేది కూడా 100% ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు సర్వీస్ ఏదైతే ఉందో డోర్ టు డోర్ సర్వీస్, ఇంటికి వచ్చి మరి సర్వీస్ మా టెక్నీషియన్ అయితే మీ దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తారు. మన దగ్గర ఎవరైతే ఆర్డర్ చేస్తారో కొంతమంది అయితే మనకి హోమ్ డెలివరీ అడుగుతున్నారు, అలాగే ఇంకొంతమంది ఇంటి దగ్గర ట్రైనింగ్ కూడా అడుగుతున్నారు. ఇలా ఆప్షన్స్ ఎవరైతే ఆప్షన్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి డ్రోన్ అయితే డెలివరీ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ట్రైనింగ్ కావాలన్న వారికి వాళ్ళ ఇంటి వద్దే వాళ్ళ ఫీల్డ్స్ లోనే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన హిందుస్థాన్ ఏరోస్పేస్ బ్రాంచ్ వచ్చేసరికి మన విజయవాడలో, హైదరాబాద్ లో ఉన్నాయి. మీరు ప్రతి బ్రాంచ్ కి విజిట్ చేసి మీకు కావాల్సిన మోడల్ మీరు డెమో చూసుకుని ఆ తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా డ్రోన్ రిక్వైర్మెంట్ ఉన్నా, అలాగే మనకి ఏ మోడల్ తీసుకోవాలన్న డౌట్స్ ఉన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే సంప్రదించగలరు. థ్యాంక్ యూ.